ఇది వెజల్ ఫైండర్ .com అనే వెబ్సైట్ అండి. చూడండి, https://www.vezelfinder.com. సో ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి కొంచెం బయటకు వచ్చాం మనము. సో ఇక్కడ నాకు ఈ ప్లేస్లో పాకిస్తాన్ వార్షిప్ కనపడింది 11 hours ఎగో. క్లిక్ చేశాను. ఈ పక్కన దీని డీటెయిల్స్లో మార్చి 28 కల్లా అది దాని ప్లేస్కి వెళ్తుంది, 50 రోజులు పడుతుంది అని ఉంది దీని గురించి. సో ఇవన్నీ మిగతా డీటెయిల్స్, ఆ పర్టికులర్ ప్లేస్లో ఎంత టెంపరేచర్ ఉంది ఏంటి అనేది. సో ఇప్పుడు నేను ఈ ట్రాక్ క్లిక్ చేస్తే అది ఎక్కడి నుంచి బయలుదేరిందో కనిపిస్తుంది. ఇప్పుడు ఇది చూస్తే జస్ట్ ఒక్క రోజులో పాస్ట్ ట్రాక్ డ్యూరేషన్ 1 day. అది అంటే నిన్న వార్లో బ్రేక్ జరిగింది, అంటే ఏదైనా సినిమా మధ్యలో బ్రేక్, సీరియల్ మధ్యలో బ్రేక్ లాగా వార్లో బ్రేక్. వాళ్ళు వార్ ఆపుకుంటే మంచిది ఎప్పుడైనా, కానీ వీళ్ళు బ్రేక్ పెట్టుకున్నారు. April 8th రోజు ఇది నేను వీడియో చేస్తుంది. ఈ పక్కన టైం ఉంది, April 8th. సో April 8th రోజు, అంటే ఆ రోజు ముందు రోజు రాత్రి వాళ్ళు ఒక సంధికి వచ్చారు. సంధి ప్రకారం ఇంకా వాళ్ళు యుద్ధం ఆపినట్లు. అందుకే ఈ షిప్లో, ఈ పాకిస్తాన్ వార్షిప్ 11 hours ఎగో స్టార్ట్ అయ్యి ఇంకా అది ఎక్కడికో ఒక ప్లేస్కి వెళ్ళిపోతుంది. సమ్ సేఫ్ ప్లేస్లో, సముద్ర జలాల్లోనే ఎక్కడో దక్కొని ఉంటారు. ఇంకా కొంచెం దూరం పోయిన తర్వాత ఇంకా సిగ్నల్ తీసేసుకొని సీక్రెట్గా కూడా ఉండొచ్చు, తెలీదు. బట్ నాకు ఇలా సెర్చ్ చేస్తుంటే ఇవన్నీ కార్గో షిప్స్. జస్ట్ ఇట్లా మౌజ్ ఓవర్ చేస్తే కనిపిస్తుంది. ఇక్కడ పాకిస్తాన్ వార్షిప్ అని చెప్పి కనిపడింది, అందుకే జస్ట్ ఈ వీడియో. సో ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, జనరల్గా కొన్ని న్యూస్లో ఒక పలానా షిప్ బయలుదేరింది, అది చైనా వెళ్ళాల్సింది, ఇండియా వచ్చింది, ఇలా రాస్తూ ఉంటారు కదా. చూసుకోవచ్చు మనం దాన్ని. అయితే ఇది జస్ట్ మాన్యువల్గా ఎన్ని షిప్స్ అన్ని మనం ట్రాక్ చేస్తాం, చేయలేం కదా. అందుకోసం మనం ఒక పర్టికులర్ షిప్ గురించి తెలుసుకోవాలి, 2-3 షిప్స్ అనుకున్నప్పుడు ఒక చిన్న ఏజెంట్తో ఒక ప్రోగ్రామ్ రాసుకొని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లు అని ఉంటాయి కదా, దాన్ని అడిగితే అది ప్రోగ్రామ్ రాసి పెడుతుంది. ఈ దీనికి సంబంధించిన వెబ్ సర్వీస్ కాల్ చేసుకొని ఆ షిప్ డైరెక్షన్, అంటే డెస్టినేషన్ చేంజ్ అయిందనుకోండి, మాకు చెప్పాలి అని చెప్పి ఆ ప్రోగ్రామ్ రాసుకుంటే అది చెప్తుంది. అని కొంచెం కష్టమవుతుంది, కొద్దిగా ప్రోగ్రామింగ్ రాసుకోవాలి, ల్యాప్టాప్ ఉంచుకొని ఊరికి దాన్ని హిట్ చేస్తూ ఉండాలి, కొద్దిగా కరెంట్ బిల్లు అలాంటివన్నీ ఉంటాయి. బట్ ఇన్ఫర్మేషన్ ముందుగా వస్తుంది. ఇది ఎక్కువగా టీవీ ఛానల్స్, లేకపోతే న్యూస్ రిపోర్ట్ చేసే యూట్యూబ్ ఛానల్ కానీ, టీవీ ఛానల్స్ కానీ, వార్తాపత్రికలకి పనిచేస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది మన ఇండియాలో వార్తాపత్రికలు ముందు ఉండాలని ట్రై చేయరు. ఆల్రెడీ వేరే దేశాలలో చెప్పిన దాన్ని మనం ట్రాన్స్లేట్ చేసుకొని ముందుగా చెప్తారు అంతే. లేదంటే సోర్స్లోనే దొంగనాయాలు ఉంటారు కదా, షిప్పుల్లోనే మా దేశం నుంచి ఒక షిప్ ఇటు పోవాల్సింది అడిపోతుందని చెప్పేటోళ్ళు, వాళ్ళ ద్వారా తెలుసుకుంటారు. అది ఎక్కువగా అలా జరుగుతుంది. సో ఇది సముద్రంలో నుంచి మనం చూస్తున్నప్పుడు, ఇది చుట్టూ భూమి, ఈ పక్కలంతా భూమి, మధ్యలో సముద్రం. అంటే సముద్రంలో షిప్ ఇలా బయలుదేరి ఇలా వస్తున్నప్పుడు వాళ్ళ కోణంలో 3 వైపులా వాళ్ళకి భూమి ఉంది. దీన్ని ఇంగ్లీష్లో స్ట్రైట్ అంటారు. సో ఈ స్ట్రైట్లో వీళ్ళకి బెనిఫిట్ ఏంటంటే, 3 వైపులా భూమి ఉంది కాబట్టి, ఆ 3 వైపులు ఉన్న ఏ దేశానికి ఆ భూమి ఉందో, ఇక్కడ చాలా దేశాలు ఉన్నాయి. కువైట్, సౌదీ అరేబియా, ఆ పక్కన కొంచెం ఇరాక్, ఈ పక్కన వచ్చేసి ఇరాన్, ఇక్కడ ఒక ఖతార్, ఇంకోటి ఏదో కంట్రీ ఉంది బహ్రెయిన్, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఆ కంట్రీస్కి ఇవి పోర్ట్స్ ఉంటాయి. వాళ్ళు ఎగుమతులు దిగుమతులు చేసుకోవడానికి ఇది బాగా పనిచేస్తుంది. ఇలాంటి సముద్రంలో నీటి కోణంలో చూసినప్పుడు అఖాతము అని, అంటే బే అంటారు, బిఏవై బే. మనం బంగాళాఖాతం, బే ఆఫ్ బెంగాల్ అంటాం కదా. సో అది రౌండ్ షేప్లో, సర్కిల్, అర్ధచంద్రాకారం షేప్లో ఉంటే దాన్ని బే అంటారు. ఇలా నీరు భూమి లోపలికి చొచ్చుకున్నట్లుగా ఉంటే, 3 వైపులా ఉంటే దీన్ని స్ట్రైట్ అంటారు. ఇది ఒక చిన్న పాయింట్. ఓకే అండి.